top 5 triggers that will drive Indian stock market for this week. నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ జిఎస్టీ 2.0 ఇవాళ నుంచి అమలు కాబోతుంది. 375 ఐటమ్స్ పైన ప్రైస్ అనేది తగ్గబోతుంది, సేవింగ్స్ అనేది పెరగబోతుంది. దీని ఇంపాక్ట్ అనేది ఎఫ్ఎంసీజీ పైన, రిటైల్ సెక్టర్స్ పైన పాజిటివ్ గా పడబోతుంది. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్. మన యూనియన్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ ఇవాళ యుఎస్ఏ ట్రిప్ వెళ్తున్నారు. అక్కడ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ ప్యాక్ట్ పైన ఏదైనా పాజిటివిటీ కనబడితే ఆటోమేటిక్ గా ఫార్మా సెక్టర్స్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, ఫార్మా సెక్టర్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ ఆటో సెక్టర్స్ కి పాజిటివిటీ కనబడుతుంది. ఫెడ్ రేట్ కట్స్, సో మనకు తెలిసిందే ఫెడ్ రేట్ కట్స్ అయితే జరిగినాయి. సో ఈ ఇంపాక్ట్ అయితే చాలా పాజిటివిటీగా మార్కెట్స్ పైన పడబోతుంది. ఫెడ్ రేట్ కట్స్ ఆల్రెడీ యుఎస్ఏ లో పాజిటివిటీ చూపించింది. సో అలాగే ఇండియన్ బ్యాంకింగ్స్ పైన, ఫైనాన్షియల్ సెక్టర్స్ పైన కూడా మనకి పాజిటివిటీ ఉండబోతుంది. అలాగే గోల్డ్ ప్రైజెస్ ని చూసుకుంటే కూడా గోల్డ్ ప్రైజెస్ కూడా బౌన్స్ బ్యాక్ అయినాయి. ఆల్మోస్ట్ 500 రూపీస్ పెరిగి 1,09,600 దగ్గర గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ ఏదైతే యుఎస్ఏ ఫెడ్ రేట్ కట్ ఉందో దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ పైన కూడా పడబోతుంది. ఫైనల్లీ వచ్చేసి ట్రంప్ H1B వీసా గురించి వచ్చిన న్యూస్ ప్రకారం టెక్ కంపెనీస్ పైన ప్రెజర్ పడబోతుంది. సో కాస్త మనం టెక్ కంపెనీస్ పైన వాలటిలిటీని ఈ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీ సేఫ్, ట్రేడ్ సేఫ్, ప్లాన్ సేఫ్. ఇంకా లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.